ఏం చేస్తున్నావు బాగా అన్నం పెట్టి ఆకలి అవుతుంది. కూర ఏం చేయాలా? ఏం చేస్తున్నావు ఆడ? ఏదో ఒకటి చెడగొడుతుందికే. నువ్వు కూరగాయలు తెమ్మంట తేలేదా? అయితే కానీ చికెన్ ఏమారమని చికెన్ తినబుద్ధి అవుతుంది. ఇష్టంతో వారాలు చూడొద్దు. అట్టనా? జర చాలా రోజులు అయితే తెపరాదు. తెస్తా కానీ మరి ఎవరు ఉండాలి? నువ్వే వండాలి. వండుతా గానీ డబ్బులు తీసుకురాబో తెస్తా. నా కాడ లేవు. మరి చికెన్ ఎంత తేవాలి? చికెన్ షాప్ కన్నం వేస్తావు. బాగా చికెన్ తినబుద్ధి అవుతుందట ఇవాళ. ఎట్టా కూరగాయలు లేవు. ఏ కూరగాయలు తెచ్చినా 50 రూపాయలు అయిపోతాయి. అందుకే మనం కూడా పట్టుబడదాం చికెన్ షాప్ కడిగిపోతున్నా. చికెన్ సెంటర్ ఇదే 180 రూపీస్ కేజీ. చికెన్ అయితే తింటారు. చికెన్ స్మెల్ పడదు, చికెన్ తింటారు. ఏం కాదు తమ్ముడు. కోడి చికెన్ ఉందా? ఓకే, ఒక 150 తీయరాదు. కోడి బక్కగా అయింది. ఎంత అమ్మే? డైటింగ్ చేస్తున్నా. అంతేనా? ఎక్స్ట్రా లివర్ ఇది ఇస్తున్నావా ఎక్స్ట్రా? సరే సరే. Flax07 అని ఉంటది. యూట్యూబ్ లో సెర్చ్ చేయి, వీడియోలు వస్తాయి మన అన్ని. ఖచ్చితంగా చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకో మరి. ఇప్పుడు చేస్తాను. వాళ్ళు చాలా నాది ఇది. థ్యాంక్స్ అన్న. మీరు ఆకు తెచ్చిన ఇదేమో వాషింగ్ మిషన్ పౌడరు, డబ్బు క్లీనింగ్ చేసుకునేది. ఇంకేమన్నా కావాలా చూడు. అసలు నేను తెమ్మని తేలేగా. ఏం తెమ్మన్నావు? ఉల్లిగడ్డ తెమ్మని చెప్పింది. అబ్బా, ఇల్లు ఏం వేసి వండాను? ఇది వేసి వండుదామా? ట్రై ఒకసారి మంచిగుంటుంది. ట్రై చేద్దాం. ఈ కొత్తిమీర పుదీనా అయితే తీసుకొచ్చిండు గాని ఉల్లిగడ్డలు తీసుకురాలే. ఆగు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మటే పోయిండు, మళ్ళా ఉల్లిగడ్డకు దోలుతాగు. అయితే కానీ ఏమో తెచ్చిండు. ఏదో లిక్విడ్ పౌడర్ తెచ్చిండు. డిస్కలాప్లేన్ ఇది వేసి వండుదాం. ఒకసారి ట్రై చేద్దాం. ఎట్టా ఉల్లిగడ్డలు తేలేగా. పోతా అయితే పొమ్మని చెప్పిన. ఇంటికి వచ్చినాక కరివేపాకు లేదు, పచ్చిమిర్చి లేవు. మళ్ళా పంపించాలి. ఒకసారి చెప్తే తేలేగా, మళ్ళా రెండోసారి పంపించాలి. ఉల్లిగడ్డలు అయిపోయినాక ఇంటికి వచ్చినాక మళ్ళీ పచ్చిమిర్చి, కరివేపాకు 10 సార్లు తిప్పాలి. ఏందో చూపిస్తా. ఈ పోయిన వారం ఉల్లిగడ్డ కూరగాయలు తెమ్మంటే తేలే. ఇలా చూపియాలి అసలు ఈయనకు. భాగ్యం ఏందో చూపిస్తాడు. ఈ 2 పట్టుకొచ్చి నాకు ఇచ్చిపోతాడు. మళ్ళా శ్రావణి ఒకసారి ఫోన్ అమ్మ, బాగా ఫోన్ చేద్దాం. ఈయన కూరగాయలు తెమ్మంటే తేడు, ఏం తేడు. నేను సంగతి చెప్పాలి. ఈరోజు 10 సార్లు తిప్పాడు. వద్దులే తిప్పుతానే. ఏది దేకుంటూ వచ్చిండు. ఏదో 2 నా ముఖాన్ని పెట్టిపోయాడు. ఏమొద్దులే, రాని చెప్తా సంగతి. ఒక్కటన్నా చెప్తే వినాడు. ఉల్లిగడ్డ లేవని ఒకసారి, పచ్చిమిర్చి లేదని ఒకసారి, కొత్తిమీర లేదని ఒకసారి, నూనె లేదు, ఉప్పు లేదు, పప్పు లేదు. ఏంటి సార్ అది? ఆ చికెన్ తెచ్చేది ఏందో కానీ చికెన్ కు 150 అని, పెట్రోల్ కు 110 అని. చాలు బట్ మంచిగా అయింది. ఉల్లిగడ్డ ఒకటే తెచ్చినవా? ఉల్లిగడ్డ ఒకటేగా చెప్పింది. ఉల్లిగడ్డ ఒకటి చెప్తే ఒకటి దగ్గర ఏదైనా అసలు మర్చిపోయినగా బాబా. తెచ్చిదేవా ఇందాక చెప్తే ఏమైతుంది? ఇన్నిసార్లు తిప్తావు. ఆ చికెన్ తెచ్చేది తినేది ఎంత కానీ ఒకటే మర్చిపోయినా. పచ్చిమిర్చి తీసుకురా. పచ్చిమిర్చి ఓ ఏంది బాబా గియ్య తెచ్చినవు? మరి ఇప్పుడు రాలే, రేపు తెచ్చుకున్నాం కానీ. సరే గాని ఏమనుకో బావా. ఒక టమాటా చికెన్ లేసి బాగుంటది. టమాటాలు కూడా లేవా ఇంట్లో? లేవు. మరి నువ్వు మొన్న తెమ్మట కూరగాయలు తెచ్చినవా? తెలియలేదు. నువ్వు ఇన్నిసార్లు తిరగాలి, నాకు తెలియదు. టమాటా తీసుకురా. ఇంకేమున్నాయి చెప్పి లాస్ట్. నా వల్ల చికెన్ లేకుండా ఒకటే నాకు తీసుకురా. టమాటా ఒకటి. మళ్ళా తోలితే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా. సరే భాగ్యా, ఇక వాటు టమాటా. మళ్ళా దేనికన్నా తోలాలి కానీ నేను పోను. నువ్వే నడుచుకుంటూ పోయి తెచ్చుకో ప్లీజ్ బావా. ఇది ఒక్కసారి పోయి రావా. ఏంటి ఇంకేం కావాలి? మర్చిపోయినా. ఏంటి మర్చిపోయింది? ఇంకా యాపాకు దేవద్దు. అరే మర్చిపోయినా బావా, ఇది ఒక్కసారి ప్లీజ్. మర్చిపోతా ఉన్నా తెలిసే. ఇక
మీ గురించి తెలిసి తిప్పుదామనే పెట్టుకున్నా, కూరగాయలు తెలియదు అది. సరే, దన్న ఈరోజు కోసి తిరగాలే దన్న కోసి చికెన్ వండు, ఆకలి అవుతుంది, తిందాం. ఎరా అయ్యా. కడిగినా అయితే చికెన్ నేనే వండుతున్నది, నాతోటి చేపిస్తుంటాను. బట్టలు ఉతికాను పోయింది, ఇప్పుడు అవసరం అయ్యి మరి అది అంత పని ఉన్నప్పుడు ఇది ఎందుకు చెప్పాలి. తాసిగా పనుకుందాం అనుకున్నా కొద్దిసేపు. కావలసిన పదార్థాలు: ఆయిల్, 2 ఆనియన్స్, 2 టమాటా, 2 కరివేపాకు రిల్లలు, 1 నిమ్మకాయ, 1 కేజీ చికెను, కొత్తిమీర 4-5 రిమ్మలు, పుదీనా 4-5 రిమ్మలు, పసుపు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, కారం తగినంత, ఉప్పు తగినంత, మసాలా ఇష్టం అంటే వేసుకోండి, లేకుంటే వదిలేయండి. ఎందుకంటే గ్యాస్ ట్రబుల్స్ అవుతున్నాయి మసాలాలు ఎక్కువ తినడం వల్ల, అందుకే దాన్ని స్కిప్ చేస్తున్నా. మీకు అవసరం ఉంటే వేసుకోండి. ఫస్ట్ అయితే మనం పొయ్యి ముట్టించుకుందాం, గిన్నె పెట్టుకుందాం. ఈజీగా ఒక 4 స్పూన్లు పడుతుంది. నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి అట్లా వేసుకుంటున్నా. తర్వాత ఆనియన్స్, వెంబటే వేసుకో, తీ కూడా, రెండు ఒకేసారి ఉడుకుతాయి. కరివేపాకు తర్వాత వేద్దాము. నాకు ఎందుకో డౌట్ వస్తుందండి, గ్యాస్ అయిపోతుందని. చిన్నగా వస్తుందన్నమాట. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, జీలకర్ర, కొత్తిమీర, పసుపు, చికెన్ వేద్దాం. కొంచెం సాల్ట్ 1 టేబుల్ స్పూన్, అంటుంది. తొందరగా ఉడుకొచ్చు కదా, ఎందుకు అట్లా చేస్తున్నావు చికెన్. ఇందులో ఒకటి గ్యాస్ కూడా అయిపోతుంది. మూతేసుకున్నా. పెరుగు వేసుకున్నా. ఇప్పుడు మంచిగా ఉంటుంది చికెన్లో పెరుగు. మీరు పెరుగు వేస్తారో ఏదో కామెంట్ చేయండి కింద. ఇప్పుడు పుదీనా వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం ఫ్లేవర్ మంచిగా వస్తుంది. అదే తాలింపులు వేస్తే మాడిపోతుంది. తర్వాత టమాటో,
ఒక 10 మినిట్స్ ఉడికినాక కారం వేసుకుందాం. భలే స్మెల్ వస్తుంది. ఇందులో ఒకటైతే మర్చిపోయినా, మీకు తెలిస్తే కామెంట్ చేయరు. ఇప్పుడు మంచిగా ఇట్లా ఉడికింది కదా, గ్రేవ్ వచ్చింది మొత్తానికైతే. ఇప్పుడు మనం ఏం చేద్దాం, కారం వేసుకుందాం. ఇదిగో కారం. మనం కారం ఎంత వేస్తాం, కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి ఒకటి టీ తోక 90 బుష్. ఎన్ని వేసినా 1 2 3 4 5 బుష్ అంటే 5 అన్నట్టు. సరిపోకుంటే మళ్ళీ నేను వేసుకో. గ్యాస్ అయిపోతుంది అనుకున్న మొత్తానికి మన కర్రీ అయినాక ఉన్నది. ఇంకా 2 days వస్తట్టుంది కానీ భయం అయింది కొంచెం. మంట చిన్నగా వచ్చే వరకే ఎంత బోయ్ అన్నట్టు అయింది అన్నట్టు. ఇది విషయం. ఇది మన కూరకు విశేషాలు. అయితే నాకు ఒక అలవాటు ఉంటుంది చికెన్లో టేస్ట్ రావడానికి. ఒక చిన్న టిప్ చెప్పనా మీకు. చికెన్లోనైతే ఒకటి వేస్తే బాగా టేస్ట్ వస్తుంది. చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా ఒకటి వేయాలి. ఏం వేయాలి తెలుసా మీకు? తెలుసా? చూడండి, ఇదేందో చెప్పండి. టీ పొడి అనుకుంటారా? కాదు, బ్లాక్ పెప్పర్, నల్ల మిరియాల పొడి. చాలా టేస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు వేసుకోరో ట్రై చేయండి. నేనైతే వేసుకుంటున్నా. మనం కారం 5 స్పూన్లు ఎందుకు వేసినాం అంటే అందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి 5 స్పూన్లు పెద్దగా కారం ఏమనిపించదు. సో మిరియాల పొడి ఒక 2 చిటికలు వేసిన అంతే, మనకు సరిపోతుంది. నాకైతే ఇట్లా గట్టిగా ఉంటే తినబుద్ధి కాదు, గ్రేవీ లేకుంటుంటే చికెన్. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. ఒక గ్లాస్తో వాటర్ వేసుకుందాం. కరెక్ట్ ఒక గ్లాస్, మీకు అంతా కరెక్ట్గా అయిపోతుంది. ఎప్పుడైనా వాటర్ వేసేటప్పుడు ముక్కలు మునిగేటట్టు వాటర్ పోసుకుంటే కరెక్ట్గా వస్తుంది కర్రీ. చూడండి, క్వాంటిటీ కూడా గ్రేవ్ చిక్కగా ఇట్లా గ్రేవ్ రావాలి. నేను పెద్దగా అయితే ఏమేను కానీ ఒకటి వేస్తా. ఒకటేస్తా అంటున్నావు. ఏంటిదో చెప్పనా? కొత్తిమీర లాస్ట్ టచ్. స్పైసీ తినం మేము, ఓన్లీ కారం స్పైసీ, మసాలా స్పైసీ అయితే వాడం. గ్యాస్ ట్రబుల్ వస్తుంది. నిమ్మకాయ దీన్ని వాడనిగా, ఇప్పుడు పులుపు సరిపోయింది వాడను. ఒకసారి అయితే కలుపుకున్నానుగా, కలుపుకొని మూత పెట్టుకుందాం. మనకు టేస్టీ చికెన్ కర్రీ రెడీ. రికార్డ్ వచ్చిన మనకు ఉప్పు కారం అవన్నీ మసాలాలు అవన్నీ సరిపోయినా లేదా ఒకసారి టేస్ట్ చేద్దాం. సూపర్ వచ్చింది చికెన్. మీరు కూడా ట్రై చేయండి. మామూలుగా తినరు, బుక్కలు తింటారు. వేడి అన్నాలో చికెన్ వేసుకొని తింటే ఎట్లా ఉంటుందో నేను ఒక 10 నిమిషాల తర్వాత రైస్ అవుతుంది, అది పెట్టుకొని చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, వేడి అన్నం. వావ్, మన చికెన్ కర్రీ. చికెన్ కర్రీ రైస్ ఎట్లా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తా. తినకముందుకే బాగుందా? వీడియో పెట్టగానే కొత్త వస్తాయి ఐడియాస్. ఇది దీనికోసం 10 సార్లు ఇచ్చింది మా భాగ్య. ఫైనల్లీ ఇప్పుడు తింటున్నా. చూడండి,
చాలా బాగుంది. ఎక్సలెంట్, మార్బులెస్, అమేజింగ్ కాదు కానీ మంచిగా ఉంది. తినడానికి చాలా అన్ని ముక్కలు గిక్కలు అంతా స్పైసీ లేకుండా కరెక్ట్ గా సరిపోయేటట్టు ఉంది. నాకు ఎందుకో కొంచెం సాగు పడుతుంది అనిపిస్తుంది. కొంచెం సాల్ట్ వేస్తే నాకు బీపీ ఎప్పుడో పెరుగుతుందని ఈ రోజు తినకుంటుంటే బాగుండదు కదా. నాకు అలా అనిపిస్తలేదు. నాకు కొంచెం సాల్ట్ ఇవ్వచ్చు కదా. ఇక్కడ ఒక సైడ్ పెట్టి నేను వేసుకుంటాను ఎంత కావాలి. ఇంకా ఎందుకంటే నేను సాల్ట్ తక్కువ వేస్తాను, అందరికి నచ్చుతుంది నచ్చదు కదా నాన్న. మేము ఎప్పుడైనా ఇదే టైం 5:30 లోపు 6 లోపు తింటాం భోజనం. నైట్గా తినాం. ఎప్పుడో చెప్పలేదు ప్రోగ్రామ్ ఫంక్షన్ లైవ్ ఉంటే ముక్కలు ఉంటాయి కాబట్టి నైట్ లేట్ అయినా ఇంకొక టైంలో. ఇప్పుడు బాగా సరిపోయింది. నీకు చికెన్ ఎవరు చేస్తే నచ్చుతా నాన్న? మమ్మీ చేస్తానా నేను చేస్తే నచ్చుతా? నిజంగా థ్యాంక్ యూ. మా భాగ్య అన్ని ఒకలే ఇంత కష్టపడి చికెన్ తెచ్చిన, మళ్ళీ ఇంకేంటిది కరివేపాకు ఒకసారి తోలింది, కొత్తిమీరకు ఒకసారి తోలింది, పచ్చిమిర్చికి ఒకసారి తోలింది, ఇంత తిప్పలు పెట్టింది. ఇలా ఫుల్ సాటిస్ఫై అయ్యాలా భాగ్య? నన్ను తిప్పలు పెడితే ఏమొస్తుంది? ఒక్క వారం కూరగాయలు దేనందుకు ఇంత తిప్పలు పెడతావు. వీటిలో కొంచెం టైం పెడుతున్నా. బాగా మలుపుకోవాలి. నాకు తలకాయ బాగా వస్తుంది. తలకాయ నొచ్చి ఒక పని చేయాలి తెలుసా నీకు? తలకాయ డిస్పక్క పెట్టాలా? అట్లా కాదు, అవి జోకులు కాదు, సీరియస్గా ఏం చెప్తున్నంటే తలకాయ నొప్పి లేచినప్పుడు తలకాయ నొప్పి లేవద్దు లేవద్దు అని చెప్తే లేవదు. అది మమ్మీకి ఏం తెలియదు. బాబుకి జ్వరం వచ్చింది కానీ మీ నర్సులో కొంచెం బాధే ఉంటుంది కదా, ఇబ్బంది డ్యూటీలలో. కూర్చోబెట్టి ఎవరు ఇవ్వలేదు జీతం. మీ సారైనా కూర్చుంటే ఎవరు డబ్బులు ఇవ్వరు కదా, చూసి మెడిసిన్ రాస్తూనే ఇస్తారు కదా. ఇంకా చికెన్ వండే స్టైల్ ఒక 10 ఉన్నాయి నా కాడ, ఇది ఒకటే స్టైల్. ప్రతిసారి మీకోసం కొత్త కొత్తగా ఉండదా, ఇదైతే ఒక రకం. పప్పు మస్తు చేస్తుంది మా భాగ్య. రేపు చేస్తావు పప్పు? కొంచెం పెట్టవన్న పక్కకి. మళ్ళీ సాల్ట్ అయిపోయింది, షాప్ కాడికి పోయిరా బాగుంటుంది. చికెన్ కర్రీ సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో ఇట్లా పెట్టుకొని చికెన్ కర్రీ మంచిగా చారు పెరుగు. మేము రోజు ఒకటే కర్రీ వండుకుంటాం కాబట్టి అది ఏం చేయలేదు. చారు చేయడానికి గ్యాస్ అయిపోతుంది అన్న భయంతో చారు చేయలేదు. చారు వేరే లెవెల్ చేస్తుంది మా భాగ్య, మంచిగా చేస్తుంది చారు పప్పు. ఈ రెండే తెలుసా ఆమెకి, ఏది ఉండరాదు. మొత్తానికి అయితే మంచిగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు దోసం చేస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం గట్టి కొట్టండి, ఎందుకంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ అమర్ బ్లాగ్స్.